అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. ఈరోజు మనతో మాట్లాడడానికి దివ్య విశ్వ శక్తి పరివార్ ప్రచారకులు ఓం స్వరూప్ గారు, గురువుగారు మనతో ఉన్నారు. అయితే మనకి అఘోర అనే ఒక పదం విన్నారా? సో వాళ్ళని చూస్తే కంటే కూడా వాళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అని తెలుసుకుంటే చేతులెత్తి నమస్కరించక తప్పదు అని అందరికీ అనిపిస్తుంది. సో దాని గురించి ఈరోజు మనం గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభమస్తు తల్లి. అంటే అఘోరాలు అనే రకరకాలుగా వాళ్ళ తాంత్రిక శక్తులని భయపడే వాళ్ళు కొంతమంది ఉంటే, వాళ్ళ శక్తి తెలుసుకొని నమస్కరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు వాళ్ళ తత్వం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలు ఏమైనా తెలియజేయగలరు? ఈ ప్రపంచానికి మానవ ప్రపంచం ఇది ఇప్పుడు మనం ఉన్నది. అంటే మేం కాదు, మామూలుగా దివ్య ప్రపంచాలు కొన్ని ఉన్నాయి. అది డైమెన్షన్స్ అంటారు. డైమెన్షన్స్ ఇప్పుడు దాంట్లో లెక్క చూసుకుంటే మనం 3వ డైమెన్షన్లో ఉన్నాము. 3rd డైమెన్షన్, 4th అండ్ 5th ఆల్రెడీ కొంత వర్కౌట్ చేశారు, కనుక్కుంటున్నారు. జర్మన్స్, అమెరికన్స్, ఇలాని ఫ్రాన్స్ ఇలా చూస్తున్నారు. మనం భారతీయత ఎంత గొప్పదంటే, మన సనాతన ధర్మము, హిందూ ధర్మము ఇప్పటికీ 200 కోట్ల సంవత్సరాలు దరిదాపుగా సృష్టి పుట్టి, ఇది మీకు ప్రతి పంచాంగంలో మీకు 3వ 4వ పేజీలో 198 కోట్ల అలా ఉంటుంది. ఒక్కొక్క దానికి కొంచెం తేడా ఉంటుంది, కానీ ఇంచుమించుగా ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా 195, 196, 198గా ప్రింట్ చేశారు. అన్ని కోట్ల సంవత్సరాలు అంటే దరిదాపు 1-2 తక్కువ 200 కోట్లు. ఈ సంఖ్య చాలామంది వినరు జనరల్గా, అందుకని నొక్కి చెప్పడం జరుగుతుంది. అయితే సృష్టి అయినప్పటి నుంచి 4 యుగాలు ఇవన్నీ అందరికీ తెలుసు. ఇప్పుడు జరుగుతున్నది కలియుగం. ఈ కలియుగంలో ఇప్పుడు ప్రథమ పాదంలో జస్ట్ మొదలైంది. 4,32,000 సంవత్సరాలు ఈ కలియుగం మొత్తం పీరియడ్. అందులో ఇప్పుడు వరకు జరిగింది, ఈ క్షణం వరకు జరిగింది 5,126 సంవత్సరాల. మరి ఉగాది మైనస్ గనక చేస్తే 10 నెలలు అంత టైం అయింది. మళ్ళీ న్యూ ఇయర్, ఉగాది వచ్చేసి 27లోకి వస్తాం అప్పుడు. ఇది కలియుగం. ఈ కలియుగంలో మానవులకి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎన్నిసార్లు వచ్చామో తెలియదు. అంటే జననం, పుట్టుక. ఇప్పుడు మీరున్నారు, ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 120 ఏళ్ళు బతికితే 120 years అని మనం చెప్పచ్చు, నోట్ చేసుకోగలుగుతాం. మనం కాదు, పోయిన తర్వాత మిగతా వాళ్ళు. అవును, మనం జీవించి ఉన్నంత వరకే, అంతవరకే తెలుసు. మన జీవం ఉన్నది అని తెలియడానికి ఉశ్వాస నిశ్వాసాలు కారణం. అలాగే ఈ ఉశ్వాస నిశ్వాసాలని కంట్రోల్ చేస్తే లైఫ్ పెరుగుతుంది అనేటువంటి యోగశాస్త్రం, పతంజలి యోగ సూత్రాల్లో రకరకాలుగా చెప్పారు. ఈ యోగము అన్నిట్లో కంటే ప్రాణాపాన సంబంధించిన యోగాలు జీవనాన్ని పెంచి పోషించే విధానాలు ఉన్నాయి. అంటే డాక్టర్ గారు ఏదైనా కిమ్స్ ఏదైనా హాస్పిటల్లో వేస్తే, ఈయన ఇంకో 2 నెలలు బతుకుతాడండి, ఇంకో సంవత్సరం బతుకుతాడు, ఇంకొంత లాగొచ్చు అనేదో చెప్తారు. వాళ్ళు ఇది కూడా చెప్తారు, అయిపోయింది వారం రోజులు. పేషెంట్కి చెప్పరు, చుట్టుపక్కల కుటుంబీకులకి చెప్తారు. పేషెంట్కి చెప్తే అప్పుడే పోతాడు. భయం కదా. అయితే ఈ జీవనం, ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఉంటుంది, దాని రూపం ఏమిటి, ఎవరన్నా చూసారా అనేటువంటి సాధనలు గత పాస్ట్ 190 crores years నుంచి చూస్తూనే ఉన్నారు. కొంతమంది సాధించారు, చూపించారు, కంట్రోల్ తెచ్చుకున్నారు. అందులో మనం ఒప్పుకోగలిగినవి, పూజించదగ్గవి రాముడు, కృష్ణుడు, 9 అవతారాలు. ఇంకోటి ఉంది, అది రాబోతోంది, కలికి అవతారం. సరే, దురదృష్టవశాత్తు, అదృష్టవశాత్తు మనం ఇప్పుడప్పుడే చూడలేము. ఎందుకంటే మనం కూడా కొన్ని కోట్ల సంవత్సరాలు జననం తీసుకోవాలి. దురదృష్టం ఎందుకని అంటే మనకు గుర్తుండదు, అందుకే పాస్ట్ లైఫ్ కూడా గుర్తుండదు. పాస్ట్ లైఫ్ అంతకుముందు లక్షల సంవత్సరాలు ఎన్ని జన్మలు ఎత్తారో, ఎన్ని జన్మలు ఎత్తబోతున్నారో భవిష్యత్తులో, ఇవన్నీ కూడా మీరు సాధన చేసి తెలుసుకోవచ్చు. దాన్ని యోగం అంటారు.
అందుకని ప్రతి దానికి యోగముచ్యతే, యోగానికి మించింది ఏమీ లేదు. యోగము అంటే ఇప్పటి వరకు ఉన్నది కాకుండా ఇక ముందు వచ్చేదాన్ని మీరు మామూలుగా ఊళ్ళల్లో మన ఫ్రెండ్స్ వాళ్ళల్లో వాడికి మొన్న భలే యోగం పట్టిందిరా ఊళ్ళల్లో అంటూ ఉంటాం. అంతవరకు లేనిది కొత్తగా పట్టింది. రోగం, యోగం అని ఈ మూడైతే అందరికీ తెలుసు. ఆ యోగం పట్టింది, ఎంత గొప్పవారు అయ్యారు, ఎంత అదృష్టం, ఇల్లు కొన్నాడు, అది కొన్నాడు, పెళ్ళయింది, ఉద్యోగం వచ్చింది, అన్ని యోగమే. అలాగే ఇక్కడ కూడా యోగముచ్యతే అంటే ప్రాణాన్ని తెలుసుకునేటువంటిది, జీవాన్ని తెలుసుకునేటువంటిది. నార్మల్ గా చేసే యోగాకి ఇది తేడా ఉంది. యోగంకి ఇది వేరు. నార్మల్గా ఏంటి ఆసనాలు వేస్తాం, ముక్కు మూసుకుంటాం, ప్రాణాయామం చేస్తాం, ఆ యోగం వేరు. అవి కొన్నిటికి మంచిది. ఇప్పుడు నేను చెప్పే యోగం మీతో ఇంకో ఎపిసోడ్లో ఇంకా క్లారిటీగా చెప్తాను. సమయ భారం వల్ల మీకు ఇంట్రడక్షన్ మాత్రమే. ఏమిటంటే ప్రాణాన్ని చూస్తే ఎలా ఉంటుంది, ముక్కు మూసుకుంటే గాలి ఆడకపోతే పోతామని అందరికీ తెలుసు. అది కాదు. ఈ బాడీలో స్త్రీ పురుష వయోవృద్ధ భేదం లేని బాడీస్ ఏవైతే ఉన్నాయో ఆ బాడీస్లో అవయవాలు పనిచేయాలంటే ప్రాణం ఉండాలి. ఎలాగైతే రోబోలో మనం అంతా చిప్ ప్రోగ్రామింగ్ చేసేసి పెట్టిన తర్వాత అది పనిచేస్తుంది, ఏమి ఆర్డర్స్ ఇస్తే అది అదంతా అది పనిచేయదు. అవునా? మానవులు కనుక్కున్నదే అది, మన మెధా ద రోబో. అలాగే ఇక్కడ ఈ మానవులు ఈ స్థూలంలో ఈ కాయంలో, కాయం అంటే శరీరము, ఏమిటంటే మొత్తం అవయవాలు ఉన్నా అది పనిచేయాలంటే ప్రాణం ఉండాలి. మెదడు పనిచేయాలన్నా ప్రాణం ఉండాలి, వినికిడికి, చూపులకి, తినడానికి, ఎనీథింగ్. అంటే ప్రాణం ఎంత గొప్పది, అంత గొప్పది. మరి ముక్కు మూసుకున్నా ప్రాణం పోతుందని తెలుసు, ముక్కు మూసుకున్నా ప్రాణం పోదని మాకు తెలుసు. ఎలా? యోగం ఉన్నది. బ్రహ్మంగారు ఉన్నారు, వీరేంద్ర బ్రహ్మగారు, పోతులూరు వీరబ్రహ్మ. ఇప్పటికీ వారు బ్రతికే ఉన్నారు. కింద 400 సంవత్సరాల క్రితం ఆయన సమాధిలో మళ్ళీ తిరిగి ఆయన వస్తారు. అది వేరే చెప్తా, దాని డీటెయిల్స్ కూడా చెప్తా. ఇప్పుడు ఆయనే కాదు, రాఘవేంద్ర స్వామి గారు కూడా భూమిలో ఉన్నారు. అలా భూ సమాధిలో అంటే వీళ్ళంతా శరీరంతో ఉంటారు. శరీరాన్ని పార్టికల్స్ రూపంలో వేరే ఇలాగే ఉంటారు, మీలాగానే ఉంటారు చక్కగా, నాలాగే రూపంలో విచ్ఛిన్నం అయిపోయి అలాగే ఉండదు. అది సాయిబాబా గారు కొన్ని చూపించారు, అది వేరు. అది ఖండ యోగ సాధన, దాని పేరు. అంటే పార్టికల్స్ చిన్న అణువుల్లాగా, అణువు పరమాణువులు అన్ని చేయొచ్చు. అంటే రాఘవేంద్ర అసలు మీరు ఎన్నో 72,000 నాడులు, నరములు, దీనితో ఈ యొక్క స్థూల శరీరం తయారైంది. గర్భోపనిషత్తు గనక చూస్తే మీకు దీని డీటెయిల్స్ ఉంటాయి, ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి. చనిపోయిన తర్వాత ప్రయాణం ఏమిటంటే మన గరుడ పురాణం పాతది. అందులో విషయాలు తెలియాలంటే చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు ఇప్పుడు లేరు కదా. ఎంతసేపు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే హౌ టు ఎర్న్ మనీ, నేను ఎన్ని రోజులు బతుకుతా, వాడికి తెలియదు కాబట్టి అడుగుతున్నాడు. నేనేం చెప్తున్నానంటే యోగం ద్వారా మీరేమిటో తెలుస్తారు, మీరెవరో తెలుస్తారు, మీరు ఎందుకు పుట్టారో తెలుస్తారు. రమణ మహర్షి లాగా హూ యామ్ ఐ. అయితే ఇక్కడ మనం అఘోరాలు అని మాట్లాడుకుంటున్నాం. అవును, అక్కడికే వస్తుంది. ఒక యోగంలో వాళ్ళు ఒక స్థాయికి వెళ్తేనే నిష్ణాతులు. వాళ్ళు చేసిన యోగం ఈ ప్రపంచంలో చాలా వరకు చెయ్యరు. ఆర్య ఒక మూవీలో చూపిస్తారు కొంతవరకే. అంటే ఆ సినిమాలో ఉన్నదానికో, కొన్ని సినిమాలు అఘోరాల మీద, ఆ సినిమాల్లో చూపించేంత ఎంతవరకు నిజం అనేది అంటే సినిమాల్లో చూపించేంత వరకు వారికి ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకే చూపించగలుగుతారు, ప్రొడ్యూస్ చేయగలుగుతారు, డైరెక్ట్ చేయగలుగుతారు. దే ఆర్ నాట్ అఘోరాస్ ఆర్ మాంత్రిక్స్ ఆర్ తాంత్రిక్స్, జస్ట్ ప్రెజెంట్ చేస్తారు, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు బోయపాటి గారు ఒక అఖండ సినిమా తీశారు, ఏదో నడుస్తుంది, బాగానే ఉంది, అది ఇది. అందులో కూడా రకరకాల కామెంట్స్ ఏవో ఉన్నాయి. అందులో కూడా అఘోరాలు, ఈ మధ్య అఘోరాలు కూడా సినిమా చూస్తున్నారు, చూపించారు, ఏదో చెప్తున్నారు. అఘోర అంటే అర్థం చెప్తున్నాను మీకు. ఆ అంటే డాష్ ఘోర, ఘోర అంటే ఘోరము, అంటే విపత్తు, ఒకరికి ద్రోహం చేయుట, ఒకరి చెరుకోరుట, ఘోరంగా ఉందండి బాబు అంటాం. అలాంటి ఘోరమైన వాటికి దూరం. అఘోర, అఘోర అంటే ఘోరము చెయ్యని వాడు అఘోరుడు. ఎంత గొప్ప పేరుంది అర్థం. అఘోర, ఘోరాలు చెయ్యరు, విశ్వానికి మిత్రులు, అందరికీ ప్రేమతో, అందరికీ వారి యొక్క కృపని పంచి అవసరాన్ని నిమిత్తం ఈ మనుషులకు వస్తారు. కానీ వాళ్ళు మనుషుల సంచారులు కారు. హిమాలయాల్లో అక్కడ ఉంటారు. నేను వారితో చాలా ప్రయాణం చేశాను.
నాగసాధువులతో ప్రయాణం చేశాను హిమాలయాల్లో. అక్కడ సరే అది ఇంకోసారి కూడా చెప్పుకుందాం. వాళ్ళకి అతీంద్రమైన శక్తులు ఉంటాయి. వాళ్ళ శివస్వరూపులు. వాళ్ళు ఈ మానవుల్లాగా ఆలోచించడాలు, ఈ తిండి తినడాలు, ఏం వాయుపక్షణ అవి కూడా ఇంకా అతీతం. అష్టసిద్ధుల కంటే ఇంకా గొప్ప స్థితి వాళ్ళది. ప్రాణం పోయగలరు, దాటిన స్థితి. ప్రాణం పోయగలరు, శవాన్ని బ్రతికించగలరు, కళ్ళు లేని వాడికి కళ్ళు ఇవ్వగలరు, మాట లేని వాడికి మాట ఇవ్వగలరు. వాట్ నాట్, ఎనీథింగ్. దే ఆర్ ద క్రియేటర్స్, దే ఆర్ ద డిస్ట్రాయర్స్. అంత గొప్ప శక్తి కలిగింది కాబట్టి క్రియేటర్ కి డిస్ట్రాయ్ చేసే కెపాసిటీ ఉంటుంది. అన్నీ ఉన్నాయి. వాళ్ళకి తెలియదు ఏమీ లేదమ్మాయి. చాలా గొప్ప శక్తిమంతులు. అయితే అమ్మా అఘోర అని మనం ఎప్పుడైతే ఈ పదం మాట్లాడతాం శివుడి గురించి, ఇప్పుడున్న జనరేషన్ లో నేను నార్మల్ గా అడిగే ఒక పాయింట్, సరే గంజాయి సేవించడం అని ఒక్కదాన్ని పట్టుకుంటున్నారు, అఘోర సరే. సేవించడం అని. అది సేవించిన తర్వాత వాళ్ళు ఉచ్చ స్థితికి వెళ్ళగలుగుతారని, వాళ్ళు సేవిస్తారని ఒకటి ఉంది. దానికి వాళ్ళ తత్వానికి దూరంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారా? అది అసలు ఎంత వరకు అది వ్యాలిడ్? అది మీరు చెప్పేది మారక ద్రవ్యాలు. అది గంజాయి అనేటువంటి దాంట్లో పూర్వం ఎవరైతే ఏకాగ్రత కుదరదో ఆ గంజాయి కానీ బంగ్ అనేది ఇంకో పదం ఉంది, అది పాలల్లో కలుపుకొని తాగుతాం. అది తాగిన తర్వాత ఏమవుతుందంటే మన ప్రక్రియ ఫంక్షనింగ్ మారి ఏ దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తామో దాని మీదే దృష్టి నిలుస్తుంది. అందుకని మాత్రమే వాళ్ళు ఒకప్పుడు వారేవారు, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఆ స్థితులు మారిపోయాయి. వాళ్ళు ఆ స్థితి పొందారు. పొందని వాళ్ళ గురించి మనం డిస్కషన్ అవసరం లేదు. అంటే అది మంచే చేసింది, వాళ్ళకి చెడు చేయలా. అంటే మంచిగా వాళ్ళు ఉపయోగించుకున్నారు అనే మాట. మారక ద్రవ్యాలు మనం అలవాటు పడితే జీవితాలు ఏమవుతాయో అందరికీ తెలుసు. అది మంచిది కాదు. మారక ద్రవ్యం డాక్టర్స్ కూడా లిమిట్స్ చెప్పారు. ఒక కొంత 20 గ్రాములు ఎన్నో గ్రాములు చెప్తారు పెద్ద పెద్ద డాక్టర్లు. అంటే ఏమిటి, మనస్సుకి ఆహ్లాదాన్ని కాదు, మైండ్ పని చేయకుండా స్తబ్దంగా రిలాక్సేషన్ కోసం దే ఆర్ యూజింగ్. కానీ అది కూడా అవసరం లేదు. వెన్ యు ఆర్ కంట్రోల్, విత్ ఇన్ కంట్రోల్, ఏం అక్కర్లా. మనం ఒకరిని కంట్రోల్ చేయగలిగినప్పుడు, అశ్వాన్ని కంట్రోల్, మనస్సు అశ్వం లాంటిది, దాన్ని మీరు కంట్రోల్ చేయగలిగినప్పుడు ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్, ప్రతిదీ మీ చోట్ల ఉంటుంది. నేను చాలా మంది వాళ్ళతో తిరిగాను. నా ముందు శక్తులు కూడా చూపించారు. వాళ్ళు అగ్నిని పుట్టించగలరు, వర్షాన్ని కురిపించగలరు, మాయం అయిపోగలరు, కారణ రూపాలు, కామ రూప ధారణ, మీలాగా నాలాగా ఎవరిలాగంటే వాళ్ళలాగా రాగలరు. వాళ్ళ లిమిట్స్ లేవమ్మా, వాళ్ళకి రూల్స్ లేవు. రూల్స్ అంటే వాళ్ళు పెట్టుకున్న రూల్స్ వేరు, పుస్తకాల్లో మాత్రమే ఉంటాయి, నిజ జీవితంలో ఉండదు అని. అఘోరాలు ప్రజల్లోకి రారు. వాళ్ళ యోగం వాళ్ళ వేరు. మనం ఏదో సినిమా రూపంలో ఆ రూపంలో మనం అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, మంచివాళ్ళు సత్యవంతులు కూడా ఉండొచ్చు, ఎవరన్నా రిక్వెస్ట్ చేస్తే రావచ్చు. ఇప్పుడు నేను మీ స్టూడియోకి వచ్చినట్టు, అలాగే వాళ్ళని కూడా ఎవరైనా రిక్వెస్ట్ చేయొచ్చు, అంతే, సింపుల్. అందుకని అఘోరాలు గొప్పవాళ్ళు, అతీంద్ర శక్తులు కలిగిన వాళ్ళు, ఏమైనా చేయగలుగుతారు. ఈ చిత్రంలో కూడా రకరకాల ఏదో చేశారని నాకు తెలిసింది. అవన్నీ వారు అర్హత ఉన్నది, చేయగలుగుతారు, స్తోమత ఉన్నది, శక్తి ఉన్నది, యుక్తి ఉన్నది. అందుకని వారు శివస్వరూపులు. వారు కృప మన మీద ఉంటే మనకి ధన్యత అందుతుంటాం. చాలా అదృష్టం దర్శన మాత్రేనా. అందుకని మీరు ఇంకో మారు అఘోరాల గురించి ఇంకా డీటెయిల్డ్గా, శక్తులకు డీటెయిల్గా, దివ్యశక్తికి డీటెయిల్గా, సూర్యోపాసన, తర్వాత ఆస్ట్రాలజీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నిటికీ సంబంధాలు ఏమిటి, యూనివర్స్కి మనకు సంబంధం ఏమిటి, మీకు ఆ రూపం ఎందుకు వచ్చింది, ఈ రూపం ఈ మనిషికి ఎందుకు వచ్చింది, మనుషుల గుణగణాలు, ఇవన్నీ కూడా అంటే జన్మల ఆధారంగా ఇప్పుడు ఈ జన్మ కూడా పూర్వ జన్మ సుకృతం వల్ల ఈ జన్మ వస్తుంది. ఇప్పుడు పాపం చేయకపోయినా వాడికి చాలా కష్టాలు ఉంటాయి. అది వాడికి అర్థం కాదు. ఇంత బాగా బ్రతుకుతున్నాను, దానం ధర్మం చేస్తున్నాను, పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాను, ఎన్నో పెళ్ళిళ్ళు చేయిస్తున్నాను, మరి నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, నాకు ఈ రోగం ఎందుకు వచ్చిందని బాధపడతాడు. అలా కాదు, పూర్వ జన్మలో వాడు ఏదో తప్పులు చేస్తున్నవి మిగిలినవి అనుభవించడం కోసం ఈ జన్మ. తెలుసుకోగలుగుతారు దాన్ని వల్ల. మీరు యోగం చేయండి, అంతెందుకు, మా రికార్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మన షూట్ రికార్డ్ అవుతుంది, అది మీరు ప్రిజర్వ్ చేస్తే మేబీ 100 years ఆల్సో సేమ్ లైవ్. యూ కెన్ ప్లే ఎనీ టైమ్ ఎనీవేర్, రైట్? ఈ కెమెరాలు కూడా షూట్ చేస్తాయి. మన కళ్ళు ప్రపంచంలో దీనంత గొప్ప కళ్ళు లేవు, పవర్ఫుల్. దీన్ని ఎంత నెంబర్ ఇస్తారో ఇచ్చుకోండి. అలాగే మనోనేత్రం ఉన్నది, అది విశ్వాన్ని చూస్తుంది. అది ఎలా చూస్తుంది, అది ఎలా ఓపెన్ అవుతుంది, థర్డ్ ఐ, అవన్నీ నేను ఇంకొక ఎపిసోడ్లో
ఇంకో మారు తప్పకుండా యోగము గురించి, ప్రజలకు ఉపయోగం గురించి, ప్రజలకి ఏ విధంగా మంచి జరుగుతుంది, ఏ విధంగా మనం ఆ భగవత్ తత్వాన్ని అలవర్చుకోగలుగుతాము, ఉపయోగించుకోగలుగుతాము నిన్న జీవితంలో. పెళ్ళిళ్ళు, అన్ని ఉద్యోగాలు, వ్యాపారాలు, ఎన్నిటికీ ఎలా ఉపయోగపడుతుంది, యోగం ద్వారా సాధించుకోవడం ఎలా అనేది అది చెప్తాను. సో అందరికీ శుభం కలగాలి. సూర్యోపాసన గురించి కూడా చెప్తాను. సూర్యోపాసన చేయడం వల్ల సర్వశక్తులు లభ్యమవుతాయి. అది ఇవన్నీ కూడా ఇంకో మారు తప్పకుండా అన్నిటికీ కొన్నిగా ఇవాళ ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్ అయింది. సో మా మౌనిక అమ్మ తల్లి గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఏమిటంటే, మౌనిక అంటే అర్థము మీకు ఏం తెలుసో నాకు తెలియదు. మౌనంగా ఉండేటువంటి దాన్ని కూడా కొంతమంది సగం వాడతారు. మౌనిక అంటే ధరించినటువంటిది. మౌనాన్ని ధరించినటువంటిది కాదు, దివ్య శక్తికి సంబంధించిన మూల శక్తి మౌనంగానే ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది శివావతారం. ఆదిపరాశక్తిని మౌనిక రూపం అంటారు. అమ్మకి అంత పేరు, ఆ పేర్లు అంత ఉంది. మౌనంగా అనేది కాదు, అది కొంతవరకే. మౌనిక మూలము ఆదిపరాశక్తి, కైనెటిక్ ఎనర్జీ శివుడు. అందుకని ఆ మధ్య స్కూటర్ల పేర్లు కూడా కైనెటిక్, హోండాలు ఏవో వచ్చాయి. అంటే శక్తి మూమెంట్ని కైనెటిక్ అంటారు. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ శివ, లార్డ్ శివ. అఘోరాలు కూడా అంత శక్తి ఉంది. సో మీ పేరులో గొప్పతనం అది ఉంది. మీ యొక్క మొదటిసారి రావడం జరిగింది. సో మీరు చాలా చక్కటి మాటలు, ప్రశ్నలు సంధించడం, ప్రజలకు ఉపయోగకరమైనటువంటిది, ప్రజలకి అవసరమైనటువంటివి మీరు సంధించి మాతో దాని ఆన్సర్స్ తీసుకుంటారు. అందుకని మీరు ధన్యులు, ప్రేక్షకులు ధన్యులు. మీ ఈ యొక్క సంస్థ గొప్పగా కావాలని, గొప్పగా అవుతుందనే దానికి ఆశీస్సులు నా వంతు నేను అందజేస్తూ సుఖీ భవ వరదో భవ. ధన్యవాదాలు గురుగారు.